తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు భూభారతి చట్టంపై జిల్లాలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజేష్ షా తెలిపారు. జిల్లాలోని మొత్తం 21 మండలాల్లో నిర్వహించేందుకు తయారు చేసిన ప్రణాళికల్లో భాగంగా నేడు భీంపూర్ మండలంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా ఆయన తెలిపారు. సదస్సులో భూభారతి చట్టాల గురించి అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. అలాగే రైతులు కూడా అధికారులకు పలు సూచనలు చేశారు. కొత్త ఆర్ఓఆర్ చట్టం రైతులకు చుట్టం లాంటిదన్నారు. ఎలాంటి పేరు మార్పులు సవరణలు సులువుగా చేసుకోవచ్చునని తెలిపారు. ఇంతకు ముందు ధరణిలో ఉన్న పలు సమస్యలకు పరిష్కార మార్గంగా భూభారతి కొత్త చట్టాలను తీసుకొచ్చినట్లుగా తెలిపారు. ఆయన రైతులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించిన తెలుగుల తొలి ప్రజాకవి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు అందరూ కలెక్టర్స్ కి హైదరాబాద్ లో పిలిపించి కలెక్టర్లతో సమావేశం చేసుకొని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ భూభారతి చట్టం పైన ప్రతి ఒక్క మండల్లో అవగాహన సదస్సు 17 తారీఖు నుంచి 30 తారీఖు వరకు మన జిల్లాలో ఉన్న 21 మండల్లో కూడా ఈ యొక్క ప్రణాళిక తయారు చేసి ఈ రోజు నుంచి ఫస్ట్ భీంపూర్ మండల్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ రోజు ఈ కార్యక్రమంలో చేస్తున్నాము. సో మనం డీటెయిల్డ్గా అంటే మీకు చట్టం గురించి మా ఎంఆర్ఓ గారు ప్రతి ఒక్క అంశాల పైన ప్రతి ఒక్క సెక్షన్ కానీ ప్రతి ఒక్క సబ్ సెక్షన్ కానీ కూడా డీటెయిల్డ్గా మీకు చెప్పడం జరిగింది. తర్వాత మీరు కూడా కొన్ని సూచనలు కూడా కొన్ని సలహాలు కూడా మాకు ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా ఇందాక ఆర్డీఓ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, తర్వాత ఎంఆర్ఓ గారు కూడా వివరించారు. సో ముఖ్యంగా నేను ఈ భూభారతి చట్టంలో తర్వాత ఇంతకు ముందు ఉన్న ధరణిలో భూభారతి చట్టంలో ఏమేం మార్పులు, ఏమేం మంచి సూచనలు కానీ మంచి ప్రయోజనం కానీ మంచి అంశాలను కానీ